ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ కామెంట్ పెడుతున్నారు ఈ యాప్ ఫేక్ బ్రో అని చెప్తున్నారు. నేను ఆల్రెడీ 3 times అనేది అమౌంట్ అనేది విత్డ్రా చేశాను. ప్లస్ ఫస్ట్ టైం విత్డ్రా కూడా సక్సెస్ఫుల్ ఫస్ట్ టైం అనేది ఇన్వెస్ట్ అనేది చేశాను. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా మనకు వచ్చింది, అంటే లేట్ అయింది ఫ్రెండ్స్. ఆ విత్డ్రా ప్రాబ్లం ఏంటిది, మనం ఇంకొకసారి కూడా ఫోర్త్ టైం అనేది విత్డ్రా కూడా చేద్దాం ఈ యాప్లో. పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో అనేది చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎండ్ వరకు. ఓకే ఫ్రెండ్స్, మన యాప్లో మనం ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసినాక మనకు చూడండి మా ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్, మన 200 రూపీస్ అనే డైలీ ఇన్కమ్ అని చూసారు కదా ఫ్రెండ్స్. 500 రూపీస్ అనేది నేను ఇన్వెస్ట్ చేశాను. నేను ఇన్వెస్ట్ చేస్తే మనకు 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకు 1000 రూపీస్ అనేది వచ్చింది. వచ్చిన అమౌంట్ అనేది నేను విత్డ్రా చేశాను ఫ్రెండ్స్. విత్డ్రా చేస్తే మనకు 10 days అయినా మనకు అమౌంట్ అనేది రాలేదు. సో అయితే ఏం చేసినంటే ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్, మనకు దాని పైన నోట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. విత్డ్రా వాళ్ళ పక్క అమౌంట్ని ఇక్కడ మనకు రిపోర్ట్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఆల్రెడీ నేను 3 times అనేది విత్డ్రా చేశాను. 3 times కూడా మనకు సక్సెస్ఫుల్ అయింది, చూసారు కదా. మనకి ఇక్కడ రిపోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ నేను ఎన్నిసార్లు మనకు కంపెనీ వాళ్ళకి రిపోర్ట్ అనేది చేశాను చూడండి. మనకు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చిళ్ళు. ఇక్కడ పైన నోట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి, నేను 500 రూపీస్ ఇన్వెస్ట్ చేశాక మనకు 1000 రూపీస్ అనేది విత్డ్రా చేశాను. కానీ అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. చూడండి, నేను ఫస్ట్ ఏమని పెట్టినా చూసాను, మా విత్డ్రావల్ అమౌంట్ నాట్ క్రెడిటెడ్, ప్లీజ్ చెక్ మై విత్డ్రావల్ అని ఇలా మనకు వాళ్ళకి మెసేజ్ అయితే చేశాను. చేస్తే మనకు తిరిగి మనకు మెసేజ్ అయితే ఇచ్చి చూడండి, డియర్ బ్యాంక్ ప్రాసెసింగ్లో ఉన్నది, మీకు కొంచెం అమౌంట్ అనేది బ్యాంక్ ప్రాబ్లం వల్ల మీకు అమౌంట్ అనేది సెండ్ చేయలేకపోతున్నామని ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 1000 రూపీస్ చూడండి మనకు స్క్రీన్ షాట్ తీసి మనకు అప్లోడ్ అయితే చేశాను. ఈ స్క్రీన్ షాట్ కూడా చూడండి, 1000 రూపీస్ నేను విత్డ్రా పెడితే మనకు విత్డ్రావల్ ప్రాబ్లం అండర్ రివ్యూలో ఉన్నదని చెప్పి చూసారు కదా. ఇలా నేను 1 time కాదు 5 times అనేది ఇలా చూసారు కదా, సెవెరల్ టైప్స్ అనేది నేను వాళ్ళకి రిపోర్ట్ అయితే చేశాను. రిపోర్ట్ చేసినాక మనకు అమౌంట్ అనేది పక్క మనకు బ్యాంకులో అయితే పడ్డది ఫ్రెండ్స్. ఇలా మనకు ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మనం ఇందులో యాప్ అనేది మనకు ఫస్ట్ మన యూజర్ అనే టాస్క్ కంప్లీట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, మనకు 300 రూపీస్ అనేవి వాళ్ళు విత్డ్రా ఇస్తున్నారు. కానీ తర్వాత మనం ఇన్వెస్ట్ అనేది చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే వాళ్ళు విత్డ్రావల్ అనే ప్రాసెసింగ్ అనేది అండర్ రివ్యూలు అనేది పెడుతున్నారు. వాళ్ళు మనం తిరిగి ఇన్వెస్ట్ చేస్తేనే మనకు 300 రూపీస్ అనేది మనకు విత్డ్రావల్ సక్సెస్ఫుల్ అనేది చేస్తా అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళని మోసం చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 300 రూపీస్ అనేది విత్డ్రా చేస్తున్నాం, కానీ మనం తిరిగి అమౌంట్ అనేది దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేస్తలేం కాబట్టి వాళ్ళు అండర్ రివ్యూలో పెడుతున్నారు. వాళ్ళు మనం తిరిగి ఇన్వెస్ట్ చేస్తేనే మనకు అమౌంట్ అనేది ఇన్స్టెంట్గా మనం ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేస్తే అన్నిసార్లు మనకు ఒక్కొక్కసారి ఇన్స్టెంట్గానే ఇస్తారు, లేకుంటే 1 to 3 days అనేది అండర్ రివ్యూలోనే పెడతారు. మనకు అమౌంట్ మాత్రం క్రెడిట్ అయితే అవుతుంది. మీకు అమౌంట్ గిట్ట మీకు క్రెడిట్ కాకపోతే ఇక్కడ మీకు విత్డ్రావల్ నాట్ అడివ్యూడ్ అని కనిపిస్తుంది కాబట్టి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకు ఏ అమౌంట్ అనేది రాలేదు, దాని మీద క్లిక్ చేసి రిపోర్ట్ అయితే చేయొచ్చు. మీరు రిపోర్ట్ స్క్రీన్ షాట్ తీసి మనకు ఇలా నేను చూపెట్టిన ఫ్రెండ్స్, ఇలా రీజన్స్ మీకు ఏం ప్రాబ్లం ఉన్నదో అలా మీకు ఇలా ఆ కంపెనీకి అయితే మనం మెసేజ్ అయితే చేయొచ్చు. వాళ్ళు మనకు పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. మనకి ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటి అనేది మనకు చెప్తారు వాళ్ళు. చూడండి, మన స్క్రీన్ షాట్ తీసింది కూడా చూసారు కదా. మనకు కింద ప్రాబ్లం అనేది చెప్పినాం, మనకు అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో మా విత్డ్రావల్ అనేది చెక్ చేయండి అని చెప్తే వాళ్ళు పైన కనిపిస్తుంది చూడండి, ఇలా మనకు రిపోర్ట్ మన ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు వాళ్ళు. సో మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు అప్లోడ్ చేయండి. మీకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అలాగే 300 రూపీస్ యూజర్ టాస్క్ కూడా మనకు అమౌంట్ అనేది ఖచ్చితంగా క్రెడిట్ అనేది అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నువ్వు కొత్త ఏంటంటే ఫ్రెండ్స్, మనకు నేను ఆల్రెడీ 2-3 నెంబర్స్తో అయితే లాగిన్ అయినా కానీ మనకు అమౌంట్ అయితే రాలేదు వేరే నెంబర్ల మీద. అయితే వాళ్ళు ఏమంటారు, మనం లాగిన్ అయిన వెంటనే మనకు బ్యాంకు అనేది మనకు సబ్మిట్ అనేది చేయాలి. కేవైసీ కంప్లీట్ చేస్తే మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ అయితే చేయాలి. చేస్తే మనకు అండర్ రివ్యూ అనేది ఉండదు ఫ్రెండ్స్. మనకు 1 to 3 daysలో మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇలా మీరు విత్డ్రావల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నేను ఫోర్త్ టైం అయితే మనం విత్డ్రా అయితే చేద్దాం. కనిపిస్తుంది ఫ్రెండ్స్, మన 500 రూపీస్ అనేది విత్డ్రా అనేది చేస్తున్నాను. విత్డ్రా మీద క్లిక్ చేసి మనకు సబ్మిట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. విత్డ్రా మీద కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా, క్రెడిట్ అయిన విషయం కూడా మనకు లాస్ట్ వీడియోలో అయితే మనకు ఎండ్లో అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మనకు ఎంత టైంలో మనకు విత్డ్రా అనేది అయింది అది కూడా మీకు చూపెడతాను. ఓకే, విత్డ్రా ప్రాసెస్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనం 4th టైం అయితే 500 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేసినాం. మనకి ఎంత టైంలో మనకు అండర్ రివ్యూలో ఉంచి సబ్మిట్ అయితే సక్సెస్ అయితే అవుతుందో అనేది చూపెడతాం. ఈ లాస్ట్ వీడియోలో మనకి ఎండ్లో అయితే చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, మనకు విత్డ్రావల్ అనేది సక్సెస్ అయితే అయింది. చూడండి ఫ్రెండ్స్, మనం నిన్న ఎస్టర్డే అనేది 9 date అయితే మనం విత్డ్రా అయితే చేసాము. 500 రూపీస్ అనేది మనకు విత్డ్రా అనేది సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్. మనకు వితిన్ 10 hours లోపు మనకు అమౌంట్ అనేది సక్సెస్ అయితే అయింది. చూసారుగా, మనకు 500 రూపీస్ అనేది విత్డ్రా అనేది సక్సెస్ అయితే అయింది. మన పేటీఎం కూడా చూపెడతాను. పేటీఎం ఇస్తే మనకి ఎన్నిటికైతే అమౌంట్ అనేది క్రెడిట్ అనేది చూడండి. ఇందులో 10కి అయితే మనం విత్డ్రా అయితే చేసాము, 10 చూసారు కదా మనం. అలాగే నేను విత్డ్రా ప్రూఫ్ కూడా చూపెడతాను. పేటీఎం అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను పేటీఎంలో ఫిల్టర్లోకి వెళ్ళి రిసీవ్ అయితే చూసాను. రిసీవ్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకు నిన్న ఎస్టర్డే అనేది
12కి అయితే మనకు వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత అమౌంట్ అనేది వచ్చింది. మనకు 500 రూపీస్ అనేది విత్డ్రా చేస్తే 14 రూపీస్ అనేది మనకు వచ్చింది. చూసారు కదా, మనకు ఫుల్ కూడా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. చూడండి మనకు మనకు ఆల్రెడీ చూసారు కదా, టైం చూడండి 12:06కి అయితే మనకు అమౌంట్ అయితే విత్డ్రా అనేది అయింది. ఇప్పుడు మనం 9:08 విత్డ్రా అయితే చేసాం. మనకు 10కి అయితే మనకు 12:06కి అయితే మనకు అమౌంట్ అయితే వచ్చింది. 500 రూపీస్ విత్డ్రా చేస్తే మనకు 14 రూపీస్ అయితే సక్సెస్ఫుల్గా విత్డ్రా అయితే అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు విత్డ్రా వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చేసాము. అలాగే మన 4th విత్డ్రా అయితే మనం విత్డ్రా అయితే చేసాము. అలాగే సక్సెస్ఫుల్గా మనకు 4th విత్డ్రా కూడా మనకు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయింది. ఇలాంటి మంచి ఎర్నింగ్ యాప్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.